ఇక డీటెయిల్స్ చూస్తే సంక్రాంతి మూడో రోజు పశువుల ప్రాధాన్యత పండుగ కనుమ పచ్చని తోరణాలతో కళకళలాడుతూ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ ఈ పండుగలో మూడో రోజు కనుమ అని పశువుల పండుగ. పంట పొలాల నుంచి తమ ఇంటికొచ్చిన పండుగను హిందూ ధర్మం ప్రకారం ఒక గొప్పనైన సంస్కృతిగా ఆచరిస్తారు. 3 రోజులు ముచ్చటైన సంక్రాంతి సంబరాల్లో చివరి రోజును కనుమ పండుగగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడింటి ప్రత్యేకత దేనికదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగని అంటారు. అందరూ చెప్పుకున్నట్లు సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండుగ అని తెలిసిందే. పంటలు పండి చేతికొచ్చే సంబరంలో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు. రైతు పొలం దున్ని విత్తనాలు విత్తి పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆవులు, ఎద్దులు మొదలైన వాటి వల్ల పాడి కూడా రైతుకు మరొక ఆదాయ వనరుగా దోహదం చేస్తుంది. పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా సహాయపడుతుంది. నిజానికి ఇలాంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించే పంటల దిగుబడి మరియు ఆ ధాన్యాలు, కాయలు, పండ్ల యొక్క రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా అన్ని విధాల రైతుకు పశువులకు మధ్య అనుబంధం ఎంతో దృఢమైంది. గ్రామాల్లో కొందరు రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు కూడా. అలాంటి పశువులు సంవత్సరం అంతా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండుగగా ఈ కనుమ లేదా పశువుల పండుగలో అంతరార్థం. కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి వాటికి పసుపు, కుంకుమ పెట్టి మెడలో గజ్జెలు పట్టి కాళ్లకు మువ్వలు వేస్తారు. పెన్సిల్ను పదునుగా చెక్కినట్టు పశువుల కొమ్ములను పదును చేస్తారు. ఆ కొమ్ములకు రంగులు వేస్తారు. రంగురంగుల కాగితాలు, రిబ్బన్లు కొమ్ములకు అందంగా అలంకరిస్తారు. అలాగే పశువుల ఒంటి మీద అందడం బిళ్ళలతో తయారు చేసిన వస్త్రాలు వేస్తారు. ఇలా పశువుల కొమ్ముల నుండి వాటి తోకల వరకు అన్నింటినీ సృజనాత్మకత జోడించి ఆకర్షణగా రూపుదిద్దుతారు. అలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లా పాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా పొలిమేరలో ఉండే గ్రామ దేవత గుడికి చేరుకొని అక్కడ బోనం, పొంగలి కుండ సమర్పిస్తారు. అలాగే సంవత్సరం అంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండాలని మొక్కుకుంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను చెల్లిస్తూ వాళ్ళ మొక్కుల ప్రకారం కోళ్ళు, మేకలు, పొట్టేళ్లు బలిస్తారు. ఆ బలిచ్చిన రక్తాన్ని పొంగల్లో కలిపి దేవుడికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకువెళ్ళి తమ తమ పొలాల్లో చల్లుతారు. అలా చేస్తే పంటలు బాగా పండుతాయని వాళ్ళ నమ్మకం. బలిచ్చిన మూగజీవాలను ఇంటికి తీసుకెళ్లి వండుకొని తింటారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన నాసిన్ కేంద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను ప్రారంభిస్తారు. దీంతో పాటు నాసిన్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన క్యాంపస్ భవనాలను ప్రారంభించేందుకు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. భద్రతా ఏర్పాట్లను స్వయంగా డీఐజీ అమ్మిరాజు పర్యవేక్షిస్తున్నారు. నాసిన్ కేంద్రంలో భవనాల ప్రారంభోత్సవం కంటే ముందు ప్రధాని మోడీ లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. నాసిన్ కేంద్రాన్ని, అదేవిధంగా లేపాక్షి ఆలయాన్ని ప్రధాని భద్రతా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే భద్రతకు సంబంధించిన చర్యలపై డీఐజీ అమ్మిరెడ్డితో, జిల్లా ఎస్పీ మాధవిరెడ్డితో ప్రధాని వ్యక్తిగత భద్రతా అధికారులు చర్చలు జరిపారు. ఎంపీగా పోటీ చేయనని పలు దఫాలుగా సీఎం జగన్కు చెప్పానన్నారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ప్రత్యక్ష రాజకీయాలు గ్యాప్ రావడంతో పార్టీ పనులు చూస్తున్నా పక్కన ఉన్నా కాబట్టి పార్లమెంటుకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్కు చెప్పానని తెలిపారు. పోటీ విషయంలో అంతిమంగా సీఎం జగన్ నిర్ణయానికి శిరసావహిస్తానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయటం లేదని వైసీపీ నేత సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 2019 నుంచి పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారని, పోటీపై ఇంకా సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకోలేదని, నా విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని తెలిపారు. అభ్యర్థుల మార్పులు, చేర్పుల విషయంలో కొందరు వైసీపీ నేతలు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే అని, అయినా సరే గెలుపు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పదని అన్నారు. ఇకపై కూడా ఈ మార్పులు కొనసాగుతాయని సూచించారు. వైసీపీ ప్రభుత్వం వల్ల మేలు జరిగినట్లు భావిస్తే ఓటు వేయమని ప్రజల్ని కోరారు. ఇదిలా ఉండగా వైవి సుబ్బారెడ్డి గతంలో ఒంగోలు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తల్లో వచ్చాయి. మరి ఇప్పుడు ఈ నిర్ణయంతో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఖాయం అయినట్లేనా, లేక వైసీపీ లిస్టులో ఉన్న ఇంకెవరికైనా టికెట్ దక్కే అవకాశం ఉందా? దీంతో వైసీపీ అధిష్టాన నిర్ణయం ఎలా ఉందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
50% బీసీలకి, మహిళలకి, దళితులకి అన్ని స్థానాల్లో సీట్లు ఇయటమే కాక మంత్రివర్గంలో కానివ్వండి అన్నిట్లో మేలు చేసింది మా ప్రభుత్వం. మనం కొత్తగా శరవణమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా ఆమెను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు. ఎందుకంటే మనం ఎంతమంది రానివ్వండి, ఎన్ని పార్టీలన్నా రానివ్వండి, మన అండ, మనం బలం, మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటేమని అడుగుతున్నాం. ఒకటే చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు, దేశంలో ఏ ముఖ్యమంత్రి మనం చెప్పగలడా ఈ విధంగా, మా వల్ల, మా ప్రభుత్వం వల్ల మీ కుటుంబాల్లో మేలు జరుగుంటే మాకు ఓటేయండి అని చెప్తున్నాం. అదే స్లోగన్ మీద మేము ముందుకు పోతాం. ఎవరు వచ్చినా ఇబ్బంది పడతాం. శిఖరెడ్డి గారు ఆకస్మిక హెలికాప్టర్ మరణం తర్వాత రకరకాలుగా ఊహాగానాలు ప్రజల్లో అందరిలో వచ్చినాయి. అవి కొత్తగా ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన ఇది లేదు. ఉన్నాయి, ఆ అనుమానాలు ఉన్నాయి. బట్ ఏమైనా మహానాయకుడు. మరో 100 రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రానుందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అనుమతిస్తే అనకాపల్లి ఎంపీగా తన కుమారుడు పోటీ చేస్తాడని అయ్యన్న పాత్రుడు తెలిపారు. యోగ పురుషుడు ఎన్టీఆర్ తీర్థం నిర్వహించిన నిర్వాహకులను మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అభినందించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తీడ గ్రామంలో ఏటా నిర్వహించే ఎన్టీఆర్ తీర్థ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా భోగి రోజు ఎన్టీఆర్ తీర్థం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, దాడి రత్నాకర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మరో 100 రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రానుందని, ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం వస్తుందని తెలిపారు. తన కుమారుడు చింతకాయల విజయ్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నాడని, చంద్రబాబు నాయుడు అనుమతిస్తే అనకాపల్లి ఎంపీగా తన కుమారుడు పోటీ చేస్తాడని అయ్యన్న పాత్రుడు తెలిపారు. తన కుమారుడికి ఎంపీ సీటు వస్తే తనను ఎలా ఆదరించారో తన కుమారుడిని అలాగే ఆదరించాలని కోరారు. అబ్బాయి కూడా అందరిలాగే అనకాపల్లి పార్లమెంట్కి అప్లై చేశాడు ఎంపీ కావాలని. అంచేత నేను కూడా చంద్రబాబు గారు అప్లై చేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అతను కూడా చెప్పాను నేను. దాన్ని నాకు కూడా చూపించి 60 సంవత్సరాలు వచ్చింది. 40 సంవత్సరాలు పనిచేశారు పార్టీకి. నా తర్వాత మళ్ళీ వాడు రాజకీయాల్లో ఉండాలని కోరుకుంది. వాడు ఎంపీకి షూట్ అవుతాడు, బాగా చదువుకున్నాడు, మాట్లాడతాడు. అంటే ఎంపీ ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ పెట్టాం. రేపు భగవంతు దేవాల అనకాపల్లి నొకాలమ్మ ఆశీర్వాదంతో సీటుగా వస్తే ప్రజలందరూ కూడా నన్ను ఈ విధంగా ఆదరించారు. 40 సంవత్సరాలు నాకు గౌరవించినట్టు మీ వల్ల వచ్చింది ఈ ఆశీర్వాదంతో. మా అబ్బాయికి కూడా అవకాశం కల్పించమని చెప్పి ప్రజలందరూ. సంక్రాంతి పండుగ నాడు అంగన్వాడీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పండుగ నాడు కూడా కుటుంబాలకు దూరంగా దీక్షా శిబిరాల్లోనే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ నిరసనను కొనసాగించారు. 35 రోజులుగా ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం సరైన తీరులో స్పందించడం లేదని మండిపడ్డారు. జీతాలు పెంపు పట్ల మంత్రి బొత్స వ్యాఖ్యలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్తో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు సంక్రాంతి పండుగ నాడు కొనసాగాయి. ముఖ్యమైన పండుగ నాడు కూడా కుటుంబాలకు దూరంగా అంగన్వాడీలు దీక్షా శిబిరాల్లో 35వ రోజు తమ నిరసనలను కొనసాగించారు. విజయవాడ ధర్నా చౌక్ దీక్షా శిబిరాన్ని పలువురు సిపిఎం నేతలు సందర్శించి సంఘీభావం తెలిపారు. సంక్రాంతి వేళ తమ నివాసాల నుంచి వండి తీసుకువచ్చిన పులిహోర, పరవాన్నం, గారెలు, బూరెలు, చక్రాలు తదితర పండుగ స్పెషల్స్ను దీక్షా శిబిరంలోని సహచరులకు వడ్డించి రోడ్డు పక్కన అక్కడే వారు పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సంఘ నేత సుబ్బరావమ్మ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని 35 రోజులుగా ఆందోళనలు చేస్తూ ఉన్నా తమ సమస్యలు పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ఆందోళన సందర్భంగా 6 సార్లు ప్రభుత్వం తమతో చర్చలు జరిపినా అతి ప్రధానమైన వేతనాలు పెంపుపై స్పష్టత ఇవ్వకుండా మంత్రుల కమిటీ దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ దగ్గర డబ్బులు ఉన్నాయని, అయితే వేతనాల పెంపు అనేది 5 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రక్రియ అంటూ మంత్రి బొత్స వ్యాఖ్యానించడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా తప్పుపట్టారు. తామేమీ ప్రభుత్వ ఉద్యోగులం కాదని, తమకు ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలను వర్తింపజేయటం లేదని మండిపడ్డారు. నిత్యం పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అంగన్వాడీలకు 11,500, హెల్పర్లకు 7,500 ఎలా సరిపోతాయని వారు నిలదీశారు. భేషజాలకు పోకుండా ప్రభుత్వం తక్షణమే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించలేని పక్షంలో నిరవధిక సమ్మెను మరింత ఉధృతరం చేస్తామని సంఘ నేతలు హెచ్చరించారు. 6 సార్లు
కూడా వేతనాలకు సంబంధించి నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. పైపెచ్చు మొన్న 6వసారి జరిగే చర్చల సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే, మా దగ్గర డబ్బులున్నాయి కానీ ఇవ్వటానికి మాత్రం మేము ఒక పద్ధతి పెట్టుకున్నాం, అందుకని ఇవ్వలేకపోతా ఉన్నాము అంటున్నాడు. ఆ పద్ధతి అంటే ఏమిటి? ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకేమో 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతున్నారు. అంగన్వాడీలు ఏం ప్రభుత్వ ఉద్యోగులు కాదే? అంగన్వాడీలకేం మీరు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వట్లేదే? నువ్వేమో ధరలేమో నెలకి 2 సార్లు పెంచుతారా, వేతనాలు మాత్రం 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారా? ఇది ఎలా సాధ్యమైంది? ఈరోజు వస్తుంది హెల్పర్కి 7,000 రూపాయలు, వర్కర్కి 11,500 సరిపోవట్లేదు. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలాలకు పోకుండా పండగ లోపే అంగన్వాడీలకి అక్క చెల్లెమ్మలకు తీపి కబురు చెప్పాలి. చెప్పకపోతే మాత్రం ఆ పోరాటం మరింత ఉధృతం అవుద్ది. నిరవధిక ఆందోళన కూడా అంగన్వాడీలు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. పేదలకి సమాన అవకాశాలు కల్పించాలి. వాళ్ళు రెక్కాలతో కానీ డొక్కాలటువంటి కష్టజీవులకి వాళ్ళకి తినేదానికి తిండి, చదువుకునేదానికి అవకాశాలు, ఉండేదానికి నివాసం కల్పించాలని మరి చెప్పారు కదా. మరి అంబేద్కర్ విగ్రహం 110 అడుగులు పెడతారా? మీరు ఇక్కడ మా సమస్యలు వచ్చేపాటికి మాత్రం గాలికి వదిలేసినట్టు వదిలేసి ఏం చేస్తారులే చేసుకోండి అనేటువంటి నిర్లక్ష్య ధోరణి ఈ ప్రభుత్వంలో కనపడతా ఉంది. అందుకనే మీరు కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారు. మీకు పూర్తిగా అన్ని పట్టణాల్లో పౌర సంఘ సంక్షేమాల తరఫున పూర్తి మద్దతు ఇస్తా ఉన్నాం. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేకు పంపించారు. వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. తాజాగా ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపించారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో పీసీసీ చీఫ్గా షర్మిల నియామకానికి లైన్ క్లియర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 23 నవంబర్ 2022న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ గిడుగు రుద్రరాజు నియమించబడ్డారు. గిడుగును అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆయన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లైనా తిరిగి కోలుకోలేదు. కీలక నేతలంతా ఇతర పార్టీలోకి చేరిపోయారు. కోలుకోలేనంత అగాధంలో కూరుకుపోయిన ఏపీ కాంగ్రెస్కు షర్మిల రాక కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కావడం, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సోదరి కావడంతో ఆమె చేరిక కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్కు పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. భక్తులు బారులు తీరి దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. పండుగ పూట అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. భక్తులు దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరారు. దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిలియా మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవపేతంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని తెలిపారు. అమ్మవారి అలంకారాలు, ప్రత్యేకమైన ముగ్గులు, బొమ్మల కొలువు ఏర్పాటు చేశారన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం అని, నిన్న మధ్యాహ్నం తర్వాత సంక్రమణం ప్రారంభమైందని చెప్పారు. మకర సంక్రమణ రోజున మకర సంక్రాంతి జరుపుకుంటామని అన్నారు. ఆ రోజు పెద్దలకు, తల్లిదండ్రులకు పితృతర్పణాలు చేస్తారన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి వైభవాలు అత్యంత వైభవపేతంగా నిన్న ప్రారంభమైనవి. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో ఇక్కడ విశేషంగా అమ్మవారి అలంకారాలు, అలాగే బొమ్మల కొలువు, ప్రత్యేకమైనటువంటి ముగ్గులతోటి అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. సూర్యభగవానుడు మకరంలో ప్రవేశించడమే మకర సంక్రమణం.
నిన్న మధ్యాహ్నం తర్వాత ఈ సంక్రమణ అనేది ప్రారంభమైంది. మనం సూర్యోదయానికి లెక్క కావున ఈరోజు ఈ మకర సంక్రాంతి చేసుకోవడం జరుగుతుంది. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన ఈ రోజున మకర సంక్రాంతిగా మనం పూజ చేసుకుంటాం. ఈ రోజున ఎవరైతే పెద్దలకి, తల్లిదండ్రులకి పితృతర్పణాలు ఇవ్వడం, అలాగే ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమైంది. ఈ రోజు నుంచి శుభ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఉత్తరాయణంలో చేయడం అనేది మనకి విశేషంగా ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు అందజేస్తూ, అలాగే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతోటి ఈ రోజున అమ్మవారిని విశేషంగా పూజ చేయడం జరిగింది. దుర్గా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు భక్తులందరికీ, అలాగే సంక్రాంతి సందర్భంగా అందరికీ కూడా శుభ ఆశీస్సులు అందజేస్తూ, క్రీస్తుని ఎప్పుడూ పూర్ణ హృదయంతో ప్రేమించాలని బ్రదర్ జోసెఫ్ తంబి సెలవిచ్చారని విజయవాడ పీఠాధిపతి మహాగణ తెలకతోటి జోసెఫ్ రాజారావు చెప్పారు. 3 రోజుల పాటు ఎంతో వైభవంగా సాగిన కృష్ణా జిల్లా పెదవుటుపల్లి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదవుటిపల్లిలో ఎంతో ఘనంగా నిర్వహించిన బ్రదర్ జోసెఫ్ తంబి వర్ధంతి ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాలు ఆఖరి రోజున పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 7 గంటలకు విజయవాడ పీఠాధిపతి మహాఘన తెలగతోటి జోసెఫ్ రాజారావు సమిష్టి దివ్య బలి పూజ నిర్వహించారు. మరణాన్ని సైతం ఆనందంగా స్వీకరించిన గొప్ప దైవ సేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి అని అన్నారు. తాను 1945వ సంవత్సరం జనవరి 15న మరణిస్తానని ముందుగానే ప్రజలందరికీ చెప్పి మరణించడానికి సంసిద్ధుడయ్యారని విజయవాడ పీఠాధిపతి మహాఘన తెలగతోటి జోసెఫ్ రాజారావు పేర్కొన్నారు. బ్రదర్ జోసెఫ్ తంబి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ప్రభు సేవలో తరించాలన్నారు. నిత్యం యేసుక్రీస్తు ఆరాధన ద్వారా సకల శుభాలు కలుగుతాయని తెలగతోటి జోసెఫ్ రాజారావు పేర్కొన్నారు. పెదవుటిపల్లి పుణ్యక్షేత్రం గాయక బృందం ఆలపించిన పాటలు, నూజివీడు సెయింట్ పాల్స్ రీజనల్ సెమినరీ బ్రదర్స్ కోలాట నృత్యం ప్రదర్శన ఆకట్టుకున్నాయి. సాయంత్రం పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు బృందం కృతజ్ఞతా సమిష్టి దివ్య బలిపూజ సమర్పించారు. ఈ ఏడాది ఉత్సవాలకు స్వస్తి పలికారు. తంబి మహోత్సవాలకు వచ్చే యాత్రికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఫాదర్ జోసెఫ్ పాలడుగు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నారు. ఈరోజు మనం జోసెఫ్ తంబి గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం కాబట్టి, కానీ జోసెఫ్ తంబి బ్రదర్ గారు తన మరణాన్ని గురించిన వివరాలు తానే ముందుగా చెప్పారు. తాను జనవరి 15వ తేదీ 1945వ సంవత్సరంలో చనిపోతానని ముందే అనేక మందికి చెప్పి తాను మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. మన కథోలిక ఆచారంలో మరణించిన విశ్వాసిని శవపేటికలో ఉంచి మనం అంత్యక్రియలు జరుపుతాం. మన తంబి బ్రదర్ గారు మరణం అంటే భయపడలేదు. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారు తనకు మరణం ఆసన్నమైనప్పుడు మరణాన్ని రా సోదరి అని ఆహ్వానించి తన మఠంలో ఉన్న సోదరులందరినీ సమావేశపరిచి వారు తమ అంకిత సన్యాస జీవితాన్ని పరిపూర్తిగా జీవించాలని ప్రోత్సహించి క్రీస్తును ఎప్పుడు పూర్ణ హృదయంతో ప్రేమించాలని వారికి మరీ మరీ చెప్పి ఆయన తుది శ్వాస విడిచాడు. అంగన్వాడీలకు జీతాలు పెంచేంత వరకు ఉద్యమం ఆపేది లేదని, అంగన్వాడీల పోరాటానికి సిపిఎం, సిఐటియు అండగా నిలుస్తుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. అంగన్వాడీలకు క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి లాంటి ముఖ్య పండుగలు చేసుకోకుండా రోడ్లపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్ నాయకులను చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు జీతాలు పెంచేంత వరకు ఉద్యమం ఆపేది లేదని, అంగన్వాడీల పోరాటానికి సిపిఎం, సిఐటియు అండగా నిలుస్తుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలియజేశారు. నిన్న 63, 64 డివిజన్లలో రాజీవ్ నగర్, కండ్రిక ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ సంతకాలు చేయించి అంగన్వాడీ కార్మికులకు మద్దతు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాల సేకరణ పాల్గొని అంగన్వాడీలకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు.
ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ 35 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచాలని సమ్మె చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం ఉద్యమాన్ని ఆపివేయాలని చూస్తోందని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీల ఉద్యమాన్ని ఎంత అణిచివేయాలని చూస్తుంటే అంతే పట్టుదలతో అంగన్వాడీలు రోజురోజుకి పోరాటాన్ని ఉధృతరం చేస్తున్నారని, అంగన్వాడీలకు క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి లాంటి ముఖ్య పండుగలు చేసుకోకుండా రోడ్లపాలు చేసిందని, ముఖ్యమంత్రి జగన్ మాత్రం పండుగల్లో బిజీగా గడుపుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్ నాయకులను చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఎడల అంగన్వాడీలకు మద్దతుగా భవిష్యత్తులో పెద్ద ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.